ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 37:7. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్ధిల్లువాని చూచి వ్యసనపడకుము. దురాలోచనలు నెరవేర్చుకొనువాని చూచి వ్యసనపడకుము. మనం ఒక ఉద్యోగం కోసం లేదా ప్రమోషన్ కోసం ఎంతో కష్టపడతాము. కాని మనకంటే తక్కువ కష్టపడేవారికి లేదా తప్పుడు మార్గాల్లో వెళ్లేవారికి విజయం దక్కుతున్నట్లు అనిపించవచ్చు. ఆ సమయంలో దేవుని ఎదుట మౌనంగా ఉండటం అంటే అసూయపడకుండా దేవుడు మనకోసం ఒక మంచి తలుపును సరైన సమయంలో తెరుస్తాడని నమ్మి మన పనిని మనం నిలకడగా చేసుకోవడం. కుటుంబంలో మనల్ని ఎవరైనా అర్థం చేసుకోకపోయినా లేదా అపార్థం చేసుకున్నా వెంటనే ఎదురుదాడి చేయాలనిపిస్తుంది. అక్కడ మౌనం అనేది బలహీనత కాదు, అది దేవునిపై ఉన్న నమ్మకం. మన నీతిని దేవుడే వెలుగులాగా బయలుపరుస్తాడని ఓపిక పట్టడం. మనం ఏదైనా విషయం గురించి ఎన్నో ఏళ్లుగా ప్రార్థిస్తూ ఉండవచ్చు. జవాబు రానప్పుడు నిరాశ కలగడం సహజం. ఆయన కొరకు కనిపెట్టుకొనుము అంటే అర్థం దేవుడు మౌనంగా ఉన్నాడంటే ఆయన పనిచేయడం లేదని కాదు, ఆయన మనకోసం ఒక గొప్ప కార్యాన్ని సిద్ధం చేస్తున్నాడని అర్థం. సంక్షిప్తంగా చెప్పాలంటే, నీ మార్గంలో నీవు నీతిగా ఉండు. ఇతరుల వేగంతో నిన్ను నీవు పోల్చుకోకు. దేవుని సమయం కోసం ఓపికతో వేచి ఉండు.